हरि ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणाय परिपूर्णगुणार्णवाय विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। శమీక ఋషి యొక్క అత్యద్భుతమైన గాథను చరితను మనం వింటూ ఉన్నాం. శమీక ఋషి మరియు పరీక్షిన్ మహారాజు వారిరువురి వ్యవహారం ఎలా జరిగింది, వారిరువురు ఎవరు ఎవరిని అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకోవడం వల్ల ఏ విధమైన ఔన్నత్యం వారిలో చోటు చేసుకుంది, అర్థం చేసుకోకపోవడం వల్ల ఎలా ఒకరు దిగజారారు. పరీక్షిన్ మహారాజు చాలా గొప్పవాడు, అసలు సందేహమే లేదు. సాక్షాత్తు భగవంతుడు తనను సంరక్షించాడు. అయినా కూడా ఈ సందర్భంలో శమీక ఋషి చేస్తూ ఉన్న మౌనవ్రతాన్ని తను తెలుసుకోలేక చనిపోయిన పామును తను మెడలో వేసి తనను అవమానపరిచి వెళ్ళిపోయాడు. అలా దిగజారిపోయాడు. కానీ శమీక మహర్షి ఆ మహారాజు యొక్క ఔన్నత్యాన్ని గమనించి తన మనసును అర్థం చేసుకుని తనను క్షమించాడు. ఇది శమీక మహర్షిలోని గొప్పతనం. అర్థం చేసుకోవడం వల్ల ఎలాంటి ఔన్నత్యం లభిస్తుందో, అర్థం చేసుకోకపోవడం వల్ల ఎలా దిగజారిపోతారో అనడానికి ఇదొక గొప్ప దృష్టాంతం. ఇది అన్నంత మాత్రాన పరీక్షితుణ్ణి తక్కువ అంచనా వేస్తే మాత్రం మాకు అనర్థం తప్పదు. అలా జరిగిన తరువాత కృష అనే ముని శమీక మహర్షి యొక్క కొడుకు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, చాలా గర్వం కదా శృంగి నీకు, నేను 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 అంటూ ఉంటావే, నీ తండ్రి మెడలో ఎవరో చనిపోయిన పామును వేసి వెళ్ళిపోయారు అని చెప్పగా చాలా కోపం కలిగింది తనకు. చాలా కోపం కలిగి ఎలాంటి వాడంటే తను ఏవముక్తస్స తేజస్వీ శృంగీ కోపసమన్విత మృతధారం గురుం శ్రుత్వా పర్యతప్యతమన్యున. తండ్రి మాత్రమే కాదు శమీక మహర్షి, మహాభారతం చెబుతుంది తండ్రి ఎన్ని పాత్రలను తను ధరిస్తాడో, తండ్రి ఎన్ని పాత్రలను తను ధరిస్తాడో. తండ్రి మాత్రమే కాదు తను గురువు కూడా. నా గురువుల వారికి అవమానం జరిగింది అని భావించాడు, తట్టుకోలేకపోయాడు. తన వయసు తన ఆలోచన మంచివే,
గురువుకు జరిగిన అవమానాన్ని సహించకూడదు, నిజమే. గురువుకు జరిగిన అవమానానికి తను ప్రతీకారం తీర్చుకుంటూ ఉన్నాడు, నిజమే. అది సరి అని తను అనుకున్నాడు, నిజమే. కానీ ఇవన్నీ ఆ శమీక మహర్షి దృష్టిలో తప్పయినాయి. దాన్ని ముందు మనం తెలుసుకుంటాం. నా గురువు శవాన్ని ధరిస్తూ ఉన్నాడా, చనిపోయిన పామును మెడలో అలాగే అలంకారంగా వేసుకున్నాడా? చాలా కోపం కలిగింది. చాలా కోపంతో తను అప్పటికప్పుడే అంటూ ఉన్నాడు, లోపల అనుకుంటూ ఉన్నాడు, అపృచ్ఛత్తం కథం తాతః. చూడండి, అప్పుడు గురువు అన్నారు, మృతధారం గురుం శ్రత్వా అని గురు అని అక్కడన్నారు. అపృచ్ఛత్తం కథం తాతః, నా తండ్రి, ఆ భావన కూడా తనకుంది. ఎందుకని ఇలాంటి అవమానం నా తండ్రికి జరిగింది? ఏం తప్పు చేశారు? సర్వభూత హితుడు, సర్వభూత హితే రతుడు కదా. అందరికీ మంచి జరగాలని, అందరికీ హితం కలగాలని, అందరి హితవు కోరుకునేవారు నా తండ్రి గారు. అలాంటి తండ్రి గారికి అవమానం జరిగిందా? అంతేకాదు, సర్వభూత హితే రతుడు మాత్రమే కాదు, అనన్యచేతా సతతం విష్ణుం దేవమతోషయత్. చూడండి, భగవంతుని యొక్క మహిమ ఎంత అద్భుతంగా మహాభారతం మనకు చెబుతూ ఉందో. శమీక మహర్షి మౌనవ్రతం చేస్తూ ఉన్నాడు. ఎందుకని? విష్ణుం దేవమతోషయత్, దేవాధిదేవుడైన సర్వోత్తముడైన ఆ విష్ణువును సంతోషపరచడం కోసమే మౌనవ్రతం. అంతే తప్ప ఇలాంటి గొప్ప మౌనవ్రతాన్ని నేను చేశాను అని విర్రవీగడం కోసం కాదు. మా వ్రతాలు అలా ఉంటాయి, మేము చేసే వ్రతాలు అలా ఉంటాయి. ఓ, నేను ఏకాదశి వ్రతం చేశాను, నేను చాతుర్మాస్యం చేశాను, నేను భీష్మ పంచకం చేశాను, నేను విష్ణు పంచకం చేశాను. యద్యపి లోపల భక్తి ఉంటుంది, కానీ చెప్పుకోవడం కూడా మాలో అధికంగా ఉంటుంది. ఓ, ఎంత కష్టం కలిగిందని 2 ఉపవాసాలు చేయడానికి, అయినా పట్టువదలని విక్రమార్కునిలా నేను ఆ వ్రతాన్ని చేశాను. అరే, వ్రతం చేసింది ఎందుకోసం? నా గొప్పతనం చూపడం కోసమా? నా సామర్థ్యం ఏంటో చూపించడం కోసమా? కాదే. వ్రతం ఎందుకు చేయాలి అంటే, ధర్మం ఎందుకు ఆచరించాలి? విష్ణుం దేవమతోషయత, సర్వత్ర వ్యాప్తుడైన వాడు కనుక తన పేరు విష్ణువు. విశతి సర్వత్ర, ఇందుగలడందు లేడని సందేహము వలదు. ఎక్కడున్నాడు భగవంతుడు? అన్ని చోటలా తనున్నాడు. సర్వత్ర వ్యాప్తుడైన ఆ భగవంతుణ్ణి సంతోషపరచడం కోసమే మేము చేసే వ్రతాలు ఉండాలి, మేము చేసే ధర్మాలు ఉండాలి. మేము ఏ పని చేసినా ఆ విష్ణువు యొక్క సంతోషం కోసం మేము చేయాలి. కనుక మేమంటాం సంకల్పంలో విష్ణు ప్రేరణయ విష్ణు ప్రీత్యర్థం అని మనం అంటాం. నోటి వరసకు మాత్రమే ఆ సంకల్పం అవుతుంది, కానీ దాన్ని చేసింది ఎందుకోసం? నా సామర్థ్యాన్ని చూపించడం కోసం. అది సంకల్పంలో మనం స్పష్టంగా పలకం, అయినా కూడా మనసు పలుకుతుంది. మనసు పలికే మాట అది, మనసు చెప్పే సంకల్పం అది. నోరు చెప్పే సంకల్పం ఒకటైతే మనసు చెప్పే సంకల్పం మరొకటి. మా నోరు ఏమని చెబుతుంది? విష్ణు ప్రేరణజ విష్ణు ప్రీత్యర్థం అని మన నోరు చెబితే మా మనసు ఏమంటుంది? ఆత్మసామర్థ్య ప్రకటీకరణార్థం, నా సామర్థ్యం ప్రకటన చేయడం కోసం, నేను ఇలాంటి వాణ్ణి అని చూపించడం కోసం, దర్శనార్థం అని మనసు సంకల్పిస్తుంది. కాదు, మనసులో కూడా అదే సంకల్పం ఉండాలి. ఆ మహానుభావుడు చూడండి, యద్యపి శృంగి కోపంతో శపిస్తూ ఉన్నాడు, ఆ కోపంలో తనున్నప్పుడు కూడా తన తండ్రి చేసిన ధర్మాలు ఎలాంటివి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ గర్వం మాకు ఉండాలి కదండి. నా తండ్రి ఇలాంటివాడు, నేను ఇలాంటి వాణ్ణి అనే అహంకారం కన్నా నా తండ్రి ఇలాంటివారు, మా గురువులు ఇలాంటివారు, మాకు గర్వం ఉంది, మా గురువులు ఇలాంటి వారనే గర్వం మాకుంది. మొన్న మాహుల్యాచార్యుల వారు చెప్పారు కదా గురువుల గురించి. ఎంత తథ్యమైన విషయం అది, ఎంత సత్యమైన విషయం ఇది. ఎన్ని ఉపదేశాలు వారు చేసినది.
నేను అనుకుంటూ ఉంటాను, ఈ జన్మలో వారి ఉపదేశాలను నేను వినగలనా? అంత సమయం నాకుందా అసలు? 100 సంవత్సరాలకు సరిపడే ఉపదేశాన్ని గురువుల వారు ఇచ్చారు ఇప్పటికే. మా ముందు తరం కూడా 100 సంవత్సరాల వరకు ఉపన్యాసాలను, వారి ఉపదేశాలని వినేంత ఉపదేశాలను వారు చేశారు. ఎంత ఆదరం మాకు కలుగుతోంది ధర్మం పైన, దేవతల పైన, ఋషులపైన, మునులపైన, పెద్దలపైన, తల్లిదండ్రులపైన, భగవంతుని పైన, అక్కడక్కడ ఉన్న వృందావనాలపైన, అలాగే యతులపైన, గురువులపైన ఎంత ఆదరం మాలో కలిగింది. ఇప్పుడు ఎలా మాలో మార్పు కలుగుతుంది, ఎలా కనువిప్పు కలుగుతుంది మాలో, మా కొడుకుల్లో, మా సంతానంలో, చుట్టుముట్టు ప్రజలలో వారి ప్రవచనాలను విని ఎంత సంతోషం కలుగుతుంది. అది ఉండాలి, ఆ గర్వం ఉండాలి. తనకు ఆ గర్వం ఉంది. యద్యపి తను కోపంలో ఉన్నా కూడా తండ్రి చేసే ధర్మం ఎలాంటిదో తను కృషునికి చెబుతూ ఉన్నాడు. కృష ఏంటి, నా తండ్రి తక్కువ చేశాడా? లేదే, సర్వభూతహితేరతుడు నా తండ్రి. అంతేకాకుండా సర్వత్ర వ్యాప్తుడైన వాడు భగవంతుడు విష్ణుం దేవమతోషయత. చాలా చక్కని మాట అది. ఎవరి సంతోషం కోసం నేను ఈ కర్మను చేయాలి? మేము వింటూ ఉన్నాం మహాభారతాన్ని. ఎందుకోసం? విషయాలను తెలుసుకోవడానికి. అవును, నిజమే. కానీ విష్ణు సంతోషం కోసం, భగవంతుడు మా పైన సంతృప్తిని పొందాలి. చాలు, తను చాలా చక్కని సాధన చేస్తూ ఉన్నాడు అని తను అనుకోవాలి. తనకు సంతోషం కలగాలి. మేం చేసే ఈ పని వల్ల, మనం చేసే శ్రవణం వల్ల భగవంతునికి సంతోషం కలగాలి. విష్ణుం దేవమతోషయత. విష్ణుదేవతోషణార్థం మహాభారత శ్రవణాఖ్యం కర్మ కరిష్యే. విష్ణుదేవతోషణార్థం మహాభారత ప్రవచనాఖ్యం కర్మ కరిష్యే. ఎందుకని చెబుతూ ఉన్నాం? సంకల్పించుకోవాలి. భగవంతుని సంతోషం కోసం చెబుతూ ఉన్నాం. అవును, దీన్ని వింటే భగవంతునికి సంతోషం కలుగుతుందట. నిన్న నేను పుస్తకాన్ని, ఓ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాను. రామామృత మహారణవం అనే గ్రంథం. చాలా అత్యద్భుతమైన గ్రంథం. సత్యాభినవ తీర్థ శ్రీపాదుల వారు పురాణాలలోని అత్యద్భుతమైన శ్లోకాలను ఆ గ్రంథాల్లో సంగ్రహించారు. అందులో ఓ మాట చెబుతారు, ప్రతిరోజు 24 గంటలు పురాణ గాథలను శ్రవణం చేస్తూ ఉండాలట. ఎల్లప్పుడూ శ్రవణం చేస్తూ ఉండాలి. అది కుదరదు కనుక కర్మలను చేయాలి, పూజను చేయాలి, పంచమహాయజ్ఞాలను సుసంపన్నం చేయాలి. కనుక మిగిలిన సమయంలో పురాణ గాథలను వింటూ ఉండాలి, శ్రవణం చేస్తూ ఉండాలట. ఎవరికి ఆ సామర్థ్యం లేదో, ప్రతిరోజు ఆ పురాణ కథ కాలక్షేపం చేసే సామర్థ్యం ఎవరికైతే లేదో, అంతసేపు కూర్చుని ఓర్పుతో వినే సామర్థ్యం ఎవరికైతే లేదో, వారు ప్రతిరోజు ముహూర్తకాలమైన గాథలను వినాలట, పురాణ గాథలను వినాలట. ముహూర్తం అంటే 48 నిమిషాలు. మనం అంతవరకు వింటూ ఉన్నాం ప్రతిరోజు. మీరందరూ వింటూ ఉన్నారు, నేను చెబుతూ ఉన్నాను, మీరు వింటూ ఉన్నారు. సరిసుమారుగా 30 నిమిషాల వరకు వింటూ ఉన్నాం. అది 48 నిమిషాల వరకు మనం చేసుకోవాలి. అంటే వారి ఒక్క మాటనైనా మనం విన్నవాళ్ళం అవుతాం. సరే, ఆలోచిద్దాం దాని గురించి. అలా చేయాలి. ప్రతిరోజు 48 నిమిషాల వరకు పురాణగాథలను వినే సామర్థ్యం తనకు లేనట్లయితే, పుణ్యమాసాలు, మార్గశీర్ష మొదలైన మాసాలు ఏవైతే ఉన్నాయో ఆ మాసాలలో అయినా ముహూర్తకాలం వరకు పురాణగాథలను వినాలట. అది కూడా కుదరకపోతే పుణ్యతిథులు, ఏకాదశి, ద్వాదశి, దశమి, ఏకాదశి, ద్వాదశి మొదలైన పుణ్యతిథులలో ఆ పురాణగాథలను వినాలట. అది కుదరకపోతే ఆరాధనా సందర్భాలు వస్తాయే, పద్మనాభ తీర్థ, నరహరి, మాధవ, అక్షోభ్యజయ తీర్థ, విద్యానిధి తీర్థ, రఘుత్తమ తీర్థ, రాఘవేంద్ర తీర్థలు మొదలైన వారి పుణ్యతిథులు వస్తాయే, ఆ పుణ్యతిథిలో ప్రసంగాలలోనైనా పురాణగాథలను మనం వినాలట. అలాంటి అత్యద్భుతమైన మాటలను చెప్పారు. ఎందుకోసం? భగవంతుని ప్రేమను సంపాదించడం కోసం, భగవత్ తుష్ట్యర్థం, భగవత్ సంతుష్ట్యర్థం వినాలి అని చెప్పారు. అలా తను ఎంత అద్భుతమైన పనిని చేస్తూ ఉన్నాడు. విష్ణుం దేవమతోషయత. దేవదేవోత్తముడైన ప్రకాశమానుడైన ఆ విష్ణువు ఎక్కడ లేడు? భగవంతుడు
ఎందుకని తన సంతోషాన్ని మనం కోరుకోవాలి? మా పట్ల తను సంతోషంగా ఉండాలి. ఎందుకు కోరుకోవాలి అంటే, నాకే వస్తువులు అవసరమో ఆ వస్తువులన్నిటిలో తనున్నాడు. తను లేనిదే నేను లేను. ఇది నిజం. ఇది మాట వరసకు మాత్రమే కాదు. కొందరికి మనం అలా చెబుతూ ఉంటాం, మీరు లేనిదే మేము లేము అని చెబుతూ ఉంటాం. కొందరు భార్యకు చెబుతారు, మరి కొందరకు మిత్రులకు చెబుతారు, ఎవరెవరికో చెబుతూ ఉంటారు. ఎవరి ప్రేమను సంపాదించుకోవాలని తను అనుకున్నాడో వారితో ఇలాంటి మాటలు ఆడుతాం మనం. మీరు లేనిదే నేను లేను. కానీ నిజంగా ఆలోచించినట్లయితే ఎవరు లేకుండా ఎవరు లేరు? నిజమే, మా గురువులు లేకుండా మేము లేము. కానీ నిజంగా భగవంతుడు లేనిదే అసలు ఎవ్వరూ లేరు. ఎందుకని? తను విష్ణువు. నా ఆకేశ నఖ శిఖాంతం తనున్నాడు. భగవంతుడు వ్యాప్తుడైనాడు. అనవసరమైనది ఏది మా దేహంలో ఏదైనా ఉందా? లేదే. దేహంలోని ప్రతి ఒక్క అణువణువు నాకు అవసరమే. ఆ అణువణువులోనూ భగవంతుడు ఉన్నాడు. చదువుకోవడానికి పుస్తకం కావాలి, పుస్తకంలో భగవంతుడు. వినడానికి చెవులు కావాలి, భగవంతుడు. చెప్పడానికి నోరు కావాలి, భగవంతుడు. పూజించడానికి చేతులు కావాలి, తినడానికి చేతులు కావాలి, చేతుల్లో భగవంతుడు. భగవంతుడు లేని వస్తువేది? తినడానికి అన్నం కావాలి, అన్నంలో భగవంతుడు. త్రాగడానికి నీళ్లు కావాలి, నీళ్లలో భగవంతుడు. పీల్చుకోవడానికి గాలి కావాలి, గాలిలో భగవంతుడు. ఆక్సిజన్ తక్కువైతే ఏం జరుగుతుంది? హిమోగ్లోబిన్ తక్కువైతే ఏం జరుగుతుంది? మనం వింటాం కదా. శరీరంలో ఏమో అవకతవకలు జరిగితే ఏం జరుగుతాయి? ఎన్ని రోగాలు, ఎన్ని దారుణమైన రోగాలు. భగవంతుడు అన్నిటిలోనూ ఉన్నాడు. భగవంతుడు తను లేని చోటు లేదు. మౌనం వ్రతం నేను చేస్తూ ఉన్నాను. ఆ మౌనం వ్రతంలో ఉన్నవారెవరు? ఈ దూడలలోని బురుగును నేను త్రాగుతూ ఉన్నానే, అందులో ఉన్నవారెవరు? అసలు తను భగవంతుడే. ఆవులో భగవంతుడు, దూడలో భగవంతుడు. పాలు తాగుతూ ఉన్నప్పుడు బురుగును వదులుతాయి, అందులో భగవంతుడు. దేవుడు లేని ప్రపంచం ఎక్కడుంది? దేవుడు లేని అణువు ఉందా ప్రపంచంలో? లేదే. అలాంటి భగవంతుని సంతోషం కలగాలి, అలాంటి భగవంతుని మెప్పును మేము పొందాలి. అందుకోసం వ్రత నియమాలను మనం అనుష్ఠానం చేయాలి. అందులోనూ అతి ప్రధానమైన వ్రతం శ్రవణ వ్రతం. ఏ రోజు వదలకండి. శాయశక్తుల నేను ప్రయత్నపూర్వకంగా గురువుల ఆదేశమని భావించి ప్రతిరోజూ చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. కానీ అటు ఇటు వెళ్ళినప్పుడు చెప్పడం నాకు కుదరదు. అయినా కూడా ప్రయత్నం చేసి గురువుల ఆదేశ రూపంగా నేను ప్రవచనం చేస్తాను. మీరు వినండి. ప్రవచనం లేనప్పుడు వెనుకటి ప్రవచనాలను వినండి, భాగవతాన్ని వినండి. ఏదైనా వింటూనే ఉండాలి. నాకు ఎందరో చెప్పారు, ప్రతిరోజు 10 నిమిషాలైనా ఏదో ఒక వ్యవస్థ చేయండి అని వినడానికి. వినకుండా ఉండడం మా వల్ల కావడం లేదని చాలా సంతోషం అనిపించింది, చాలా సంతోషం కలిగింది. భగవంతుని సంతోషం కోసం ఈ శ్రవణ మననాదులను మనం చేయాలి. ఆ శృంగి అంటూ ఉన్నాడు, విష్ణుం దేవమతోషయత వనాన్నభోజీ. తను తినే వస్తువేది? వనంలోని ఆ ఆహారాన్ని తను తీసుకుంటూ ఉన్నాడు. కందమూల ఫలాలు అని మనం అంటామే, అలాంటి కందమూల ఫలాలను తను తింటూ ఉన్నాడు. సతతం ముని మౌనవ్రతే స్థిత. ఎల్లప్పుడూ మౌనవ్రతాన్ని పరిపాలిస్తూ తనున్నాడు. ఎందుకోసము? భగవంతుని సంతోషం కోసం. అలాంటి నా తండ్రిని ఎవరో అవమానించారా ఈరోజు? తనెవరు అని అడిగాడు. కృష చెబుతూ ఉన్నాడు, లేదు, ఈ రాజ్యంలోని రాజు పరీక్షిన్ మహారాజు. తను వేటాడడం కోసం వచ్చాడు. ఏదో ఒక మృగాన్ని కొట్టాడు. ఆ మృగం పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. ఎక్కడుందని మీ తండ్రిని అడిగాడు. ఎంత అడిగినా తను జవాబు చెప్పలేదు. మౌనవ్రతంలో ఉన్నాడనే వార్త తనకు తెలియదు. కనుక కోపంతో ఆ చనిపోయిన పామును మెడలో వేసి అక్కడికక్కడే వెళ్ళిపోయాడు. కానీ తను క్షుత్ పిపాసాశ్రమాతుర. కానీ తను బుద్ధిపూర్వకంగా దాన్ని చేయలేదు. తనకు ఆకలి, తనకు దప్పిక, తనకు శ్రమ కలిగింది. ఇలాంటి భావనలు, ఆకలి, దప్పిక, శ్రమ అంటే మనిషి తప్పు చేయడానికి ఏ పరిస్థితి ఉండాలో ఆ పరిస్థితిలో తనున్నాడు. ఆకలి గొన్నవాడు తప్పు చేస్తాడు, అతి దప్పికతో అలమటించేవాడు తప్పు చేస్తాడు, అతి శ్రమ కలిగిన వాడు తప్పు చేస్తాడు.
చూడండి, కనుక దప్పికను తట్టుకోకూడదు, ఆకలిని తట్టుకోకూడదు, శ్రమను తట్టుకోకూడదు. ఆ శ్రమ పరిహారం కావాలి. ఈ మూడున్నప్పుడు మనిషి తప్పు చేస్తాడు. ఈ మూడింటిలో ఒకటున్నా మనిషి తప్పు చేస్తాడు. కానీ మూడూ తనను ఆవరించాయి. అలాంటి సందర్భంలో తను తప్పు చేశాడు. చనిపోయిన పామును మెడలో వేసి వెళ్ళిపోయాడు. అయినా కూడా నీ తండ్రికి దేహం పైన అనురాగమే తనకు లేదు. భగవంతుని సంతోషం కలగాలనే ఆలోచనే తప్ప తను సంతోషంగా ఉండాలనే ఆలోచన తనకు లేదు. తనకు అవమానం జరిగినా, తనకు అసలేం జరిగినా కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితిలో తను లేడు. కనుక తను చాలా ఆనందంగా అసలు దేహం మెడలో పాము వేసిన ఆ విషయం కూడా తనకు తెలుసో లేదో తెలియదు. అలాంటి పరిస్థితిలో తనున్నాడు. వెళ్ళి చూడమన్నాడు. వెళ్ళాడు, చూశాడు. చాలా బాధ కలిగింది కృషునికి, శృంగికి చాలా బాధ కలిగింది. ఏంటి నా గురువుల పరిస్థితి, నా తండ్రి పరిస్థితి అని తను అనుకున్నాడు. ఆచమనం చేశాడు. తేజస్వి, క్రోధవేగ బలాత్కృత. క్రోధం ఎలా ఉందంటే ఆ క్రోధం యొక్క వేగాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు. అలా వేగంతో తనను కోపం ఆవరించింది. అలాంటి కోపంలో ఆ మహారాజును శపిస్తూ ఉన్నాడు. ఇప్పటి నుంచి 7వ రోజు, ఆ 7వ రోజు తక్షక అనే పాము నిన్ను చంపుతాడు. పామును మెడలో వేసావే, అలాంటి పామే నీ మరణానికి హేతు అవుతుంది అని శపించాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నాన్న, ఇలా మీకు జరిగింది, నేను ఆ రాజును శపించాను అని అంటే తండ్రి అంటూ ఉన్నాడు. శమీక ఉవాచ నమే ప్రియం కృతం తాత నైష ధర్మస్తపస్వినా. సరే, నువ్వు శపించావు, కానీ నాకు సంతోషం కలగడం లేదు నీవిచ్చిన శాపం వల్ల. నాకు ప్రియకరమైనది కాదు నీవు చేసిన పని. చూడండి, తండ్రినే సంతోషపరచలేకపోయాడు. ఏ శమీకుడు నిజమైన తండ్రి అయిన భగవంతుని సంతోషం కోసం, భగవంతుని మెప్పు కోసం తను అనేక వ్రత నియమాలను అనుష్ఠానం చేస్తూ ఉన్నాడు. కానీ ఇటువైపు శృంగి కొడుకు తన తండ్రినే సంతోషపరచలేకపోయాడు. నమే ప్రియం కృతం తాత. నాన్న, నీ పని వల్ల నాకు సంతోషం కలగలేదు. నాకు ప్రియమైన పనిని నువ్వు చేయలేదు. ఏ విధమైన సంకోచము తనకు లేదు. నువ్వు చేసింది తప్పు. ఎంత ధైర్యం ఉండాలి అసలు! ఎందుకని ధైర్యం? చాలా చక్కగా ఇక్కడ చెప్పారు. వయం తస్య నరేంద్రస్య విషరే నివసామహే. ఎందుకని? ఆ రాజు యొక్క దేశంలో కదా మనం నివాసం చేస్తూ ఉన్నాం. ఆ రాజు సురక్షితంగా పరిపాలిస్తూ ఉన్నాడు కాబట్టి ఏ విధమైన భయం లేకుండా, శత్రువుల భయం లేకుండా, క్రూర మృగాల భయం లేకుండా మనం మా ఆశ్రమాలలో, అడవిలో ఎంత సుఖంగా మనం ఉన్నాం, ఎంత సుఖంగా ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం. నేను మౌనవ్రతం చేస్తూ ఉన్నానంటే అది రాజు యొక్క సహకారం వల్ల ఇంత నిరాతంకంగా, నిర్విఘ్నంగా నేను ఈ వ్రతాన్ని చేస్తూ ఉన్నాను. నువ్వింత కులాసాగా ఇక్కడ ఉన్నావంటే అది రాజు యొక్క సహకారం వల్ల. అలాంటి రాజు యొక్క రాజ్యంలో మేముండి ఆ రాజుకే పాపాన్ని తలపెట్టడం, ఆ రాజుకి దుఃఖాన్ని తలపెట్టడం, ఇది న్యాయమా? ఆలోచించమన్నాడు. నశక్నుయామచరితం ధర్మం పుత్ర యథాసుఖం రక్షమాణా వయం తాత రాజభిర్ధర్మదృష్టిభి. తను కూడా ధర్మాత్ముడే, కానీ ఏదో క్షణంలో క్రోధానికి వశుడై ఆకలి దప్పికలతో శ్రమతో అలమటిస్తూ ఉన్నప్పుడు తను నాకు ఇలా చేశాడని మేం కూడా క్రోధంతో తనను శపిస్తే ఇక వ్యత్యాసం ఏంటి? మేమెలా ఉండాలి? బ్రాహ్మణుల ధర్మం ఏంటి? క్షమించడం బ్రాహ్మణుల ధర్మం. కోపగించుకోవడం బ్రాహ్మణుల ధర్మమా కాదే. కనుక ఎలా నువ్వు ఆ పని చేశావు? బాలకుడవయ్యా, అర్భకుడవు, నువ్వు అలా చేస్తూ ఉన్నావు. రాజ్ఞా ప్రతిష్ఠితో ధర్మో ధర్మాత్ స్వర్గ ప్రతిష్ఠిత. రాజు వల్ల ధర్మం ప్రతిష్ఠితమవుతుంది. అందరూ ధర్మం చేస్తారు. ధర్మం చేయడం వల్ల స్వర్గం, దేవతలకు సంతోషం కలుగుతుంది. ఆ దేవతలు వృష్టినిస్తారు. వృష్టి వల్ల ఆహారం. మేము సుఖంగా కందమూల ఫలాలను తింటూ ఉన్నామన్నా కూడా అది రాజు యొక్క చలవు. రాజు యొక్క సహకారం వల్ల మాకు ఈరోజు ఆ కందమూల ఫలాలు దొరుకుతూ ఉన్నాయి. మా ఆహారం, మునుల ఆహారం మాకు దొరుకుతూ ఉందంటే అది రాజు యొక్క సహకారం కాదా? రాజు చేసిన ధర్మం వల్ల కాదా? ఎంత చక్కగా రాజుల గురించి తను బోధిస్తూ ఉన్నాడంటే మరో మాట చెప్పాడు. దశశ్రోత్రియ సమో రాజా ఇత్యేవం మనురబ్రవీత్.
చూడండి, మహాభారతంలో మనువు యొక్క మాటను ఉదాహరిస్తూ ఉన్నారు. మనువు యొక్క గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవాలి ఈ మాటల వల్ల. 10 శ్రోత్రియులకు సమానుడట ఒక రాజు. అలాంటి రాజును నువ్వు శపించావే. తేనేహ క్షుధితేనేత్య శ్రాంతేన మృగలిప్సున అజానతా కృతం మన్నే వ్రతమేతదిదమ్మమ. తను తప్పు చేశాడు, కానీ ఏ పరిస్థితిలో తప్పు చేశాడు తెలుసుకోవాలి కదా. క్షుధిత, ఆకలి, దప్పిక, శ్రమ, మృగలిప్సు, ఆ మృగం ఎక్కడికి వెళ్ళింది దాన్ని తెలుసుకోవాలనే తహతహ తనకు. ఇలాంటి పరిస్థితిలో తనున్నాడు. తన మనసు అక్కడే ఉంది కనుక నేను చేసే ఈ వ్రతాన్ని తను తెలుసుకోలేకపోయాడు. శమీక మహర్షి ఎంత చక్కగా ఆలోచిస్తూ ఉన్నాడో చూడండి. ఆ శమీక మహర్షి పరీక్షిత్ రాజును ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడో, రాజును ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడో చూడండి. అవును, నేను చేసే ఈ మౌన వ్రతం గురించి తనకు తెలియదు. ఎందుకని తెలియదు అంటే తన మనసు తను ఆకలి, తనలో ఆకలి, తనకు దప్పిక కలిగింది, తనకు శ్రమ కలిగింది, తను ఆ మృగం ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ ఆలోచనలో పడిన తను నేను చేసే వ్రతాన్ని తెలుసుకోలేదు. తప్పేముంది అందులో? సహజమే కదా ఇలా జరిగేవి. కస్మాదిదం త్వయా బాల్యాత్ సహసా దుష్కృతం కృతం నహ్యర్హతి నృపశాపం అస్మత్త పుత్ర సర్వత. నువ్వు బాల్యంతో ఈ తప్పును చేసావు. దుష్కృతం కృతం, నువ్వు చేసింది మంచి పని కాదు, సుకృతం కాదు, అది దుష్కృతం, అది పాపం. చూడండి ఎలా నిలదీస్తూ ఉన్నాడో కొడుకును, కొడుకు యొక్క తప్పును ఎలా చెబుతూ ఉన్నాడో. ఇక ముందు అధ్యాయంలో చాలా మంచి మాటలు ఉన్నాయి, కానీ ఆ ప్రవచనం ముక్తాయ సమయం ఆసన్నమైనది కాబట్టి ఆ మాటల్ని మనం రేపు విందాం. బాల్యాత్ సహసా దుష్కృతం కృతం, బాల్యంతో బాలబుద్ధితో నువ్వు ఈ తప్పును చేశావు. కొడుకును కూడా ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడో చూడండి. తప్పు చేశాడు, ఏం చేశాడు? గెంటేశాడా? లేదే. నువ్వు తప్పు చేశావు, బాల్యంతో తప్పు చేశావు, అజ్ఞానంతో నువ్వు తప్పు చేశావు, ఆకలితో, దప్పికతో, మృగం ఎక్కడికి వెళ్ళిందనే జిజ్ఞాసతో, శ్రమతో తను తప్పు చేస్తే, రాజు తప్పు చేస్తే, బాల్యంతో నువ్వు తప్పు చేశావు. మాలాంటి వారు రాజును శపించకూడదు, ఇది తప్పు అని ఆ కొడుకును ఎలా తీర్చిదిద్దుతూ ఉన్నాడు. ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, ఎలా తండ్రి బోధిస్తూ ఉన్నారు, చాలా చక్కగా బోధిస్తూ ఉన్నారు. మరిన్ని బోధనలు ఉన్నాయి, అత్యద్భుతమైన బోధనలు ఉన్నాయి. వాటిని మళ్ళీ మనం రేపు తెలుసుకుందామని చెబుతూ ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తికపర్వణి ఏకచత్వారింశోऽధ్యాయः అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజరः సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతా మండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావయత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.